ఐపీఎల్ క్రికెట్ మాదిరిగానే దేశ రాజకీయాల్లోనూ ఇండియన్ పొలిటికల్ లీగ్ మ్యాచ్ నడుస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ టీం, మరోవైపు ఎన్డీఏ కూటమి పేరుతో గుంటనక్కల పార్టీలన్నీ టీం బరిలో ఉన్నాయని, ఆ కూటమి టీంను చిత్తుగా ఓడించి 400 స్థానాలతో కేంద్రంలో మోదీ ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్ కొట్టబోతున్నారని అన్నారు. దేశంలో మాదిరిగానే రాష్ట్ర రాజకీయాల్లోనూ తెలంగాణ పొలిటికల్ లీగ్ ఆట మొదలైందన్నారు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నాతో సహా 17 మంది సభ్యుల టీం బరిలోకి దిగినట్లు, అటువైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ గుంటనక్కల టీంలు బరిలో దిగాయని, వేరువేరుగా బీజేపీని ఓడించడం సాధ్యం కాదని తెలిపారు. చీకటి ఒప్పందాలతో ఆ రెండు పార్టీలు ఒక్కటయ్యాయని, అయినప్పటికీ ఆ రెండు పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించి టీపీఎల్ కప్ ను గెలిచి మోదీకి గిఫ్ట్ గా ఇవ్వబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఐపీఎల్ మ్యాచ్ క్రికెట్ లోనే కాదు, ఇవాళ రాజకీయాలు కూడా ఐపీఎల్ మ్యాచ్ ఉన్నది. ఇవాళ దేశంలో, భారతదేశంలో ఐపీఎల్ మ్యాచ్ వస్తుంది క్రికెట్ టీం కాదు, రాజకీయ టీంతోని. ఇవాళ దేశంలో ఐపీఎల్ మ్యాచ్ రాజకీయ పరంగా నడుస్తుంటే దానికి కెప్టెన్ ఎవరంటే నరేంద్ర మోడీ గారు, మన కెప్టెన్ దేశంలో. ఇలా నరేంద్ర మోడీ గారు ఐపీఎల్ టీం మ్యాచ్ లో ఇవాళ కెప్టెన్ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ 400 పార్లమెంటు స్థానాలు, 400 పాయింట్లు సాధించి ఇలా నెంబర్ 1 గా నిలిచి దేశంలో ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేపట్టబోతుంది. ఇవాళ కాంగ్రెస్ తో పాటు ఐఎన్డీఏ పేరుతోని కూటములన్నీ వస్తున్నాయి, గుంట నక్క లెక్క వస్తున్నారు. వాళ్ళు ఐపీఎల్ మ్యాచ్ లో కనీసం దరిదాపులు లేకుండా ఓడిపోయే పరిస్థితి. అవునా కాదా? ఇలా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఐపీఎల్ మ్యాచ్ లో, క్రికెట్ రాజకీయ ఐపీఎల్ మ్యాచ్ లో మనం గెలవబోతున్నాం 400 సీట్లు.